చాలామంది స్త్రీలకు సౌందర్య సాధనాలు, దుస్తులు, నగలు, చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎక్కువైతే ప్రేమ ఎక్కువైతే పిచ్చి అంటారు. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే, బంధమైనా సరే. ప్రతి స్త్రీ చిన్నతనం నుండి ఏదో ఒక వస్తువుపై ఇష్టం ఎక్కువగా పెంచుకుంటుంది. అది కుక్కపిల్ల, తోబుట్టువులు, తల్లి, తండ్రి, ఇలా బంధాలతో ఇష్టాన్ని ముడివేసుకుని పెరుగుతుంది ప్రతి ఆడబిడ్డ. వయస్సు పెరగంగా స్నేహితులు, ప్రేమ, పెళ్ళి అంటూ మరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అమ్మాయిన తర్వాత బిడ్డలపైన మమకారం పెంచుకుంటుంది. కానీ పిచ్చి అంటే ముఖ్యంగా ముగ్గురపైన ఉంటుంది. ఆ ముగ్గురు ఎవరో తెలుసా? ఇష్టాన్ని ఎక్కువగా పెంచుకునే ఆ ముగ్గురు ఎవరంటే తండ్రి, భర్త, బిడ్డలు. ఈ ముగ్గురు అంటే ప్రతి స్త్రీకి ఇష్టము, పిచ్చి కాదంటారా? చిన్నప్పటి నుండి తండ్రి అంటే ప్రతి ఆడబిడ్డకి ప్రాణం. తండ్రి అంటే పిచ్చి అంటారు. తనకు ఏమి కావాలో ముందుగానే ఊహించి కంటికి రెప్పలా చూసుకునే తండ్రి అంటే ఏ ఆడబిడ్డకు ఇష్టమే. ఆడబిడ్డ పెరగంగా వయసు వచ్చే మార్పుల వల్ల వేరే ఒక మగాడిపై ప్రేమ అనే మాయలో పడుతుంది. ఈ మధ్యంతర పిచ్చి ఇది చావు వరకు కూడా వెళుతుంది. ఇక మూడవది, తన కడుపున పుట్టిన బిడ్డలు తన పస్తులుండి తనను తాను త్యాగం చేసుకుని చనిపోయి కూడా తన బిడ్డలను బ్రతికించుకునే మాతృమూర్తులు ఎందరో. అందరికీ పాదాభివందనాలు. మనిషి ఎంత ధనవంతుడైనా బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. ఏది వదిలేయాలో తెలిస్తేనే దేనికోసం అడిగేయాలో అర్థమవుతుంది. పనిని బట్టి పరువును బట్టి పలకరింపు ఉంటుంది. చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి. ఇచ్చిన మాట పెద్దదైనా నిలబెట్టుకోవాలి. అయితే చేయిలా ఉండాలి, లేదా ఎత్తిన చేతిని నరికే కత్తిలా ఉండాలి. లేదంటే ఈ సమాజంలో బ్రతకలేము. పెద్ద మర్రి చెట్టుకు కూడా విత్తనం చిన్నదే అయినట్టు మంచి మనసుతో చేసే చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనం చేసే ప్రతి పని చూసి నవ్వే లోకం మన గెలుపుకు మాత్రం ఏడుస్తుంది. ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది. ఓర్పు వహిస్తే పడ్డ ప్రతి కష్టం సంతోషాన్ని ఇస్తుంది. అనుబంధాలన్నీ ఉన్నోడికి కరువయ్యాయి, ఏమీ లేని వ్యక్తికి పరువయ్యాయి. ఒక మాట మనిషి మీద విశ్వాసాన్ని పెంచగలదు, మనసుల్లో విద్వేషాలు పుట్టించగలదు. తక్కువ కాలంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే ఏ బంధం ఎక్కువ కాలం ఉండదు. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే సమాధానం కాదంటారా మిత్రమా? కొన్ని మనకు సొంతం కావు. అన్నీ తెలిసినా వాటి మీద ప్రేమ మాత్రం తగ్గదు. అది వస్తువైనా, బంధమైనా, ప్రేమైనా. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులను దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు. చందమామ కోసం వెళితే ముందుగా చుక్కలు ఎదురైనట్లు బంధాల కోసం వెళితే కొన్నిసార్లు బాధలు ఎదురవుతాయి. అతిగా పరిచయం, అతిగా స్నేహం, అతిగా బంధుత్వం నేటి రోజులలో మంచిది కాదు. ఏదైనా ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటే దానికి ఒకటే దారి. ఒకరి గురించి మాట్లాడకుండా, ఆలోచించకుండా ఉంటే చాలు. తిన్నాడా లేదా అని పట్టించుకొని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నీవు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం నిజంగా ఆ భార్యకి ఇంతకన్నా ఏం కావాలి? కష్టాలు వస్తే కన్నీళ్లు వదులుకో, తప్పులేదు. కానీ క్యారెక్టర్ వదులుకోకు. నిందలు వస్తున్నాయని నీతిని, బాధలు ఎక్కువయ్యాయని బాధ్యతలను, శత్రువులు పెరిగారని నిజాయితీని వదిలి బ్రతకడం కంటే మరణం మేలు. కలిగినింటి సంబంధం చేస్తే ఆడపిల్ల సంతోషంగా ఉండదు. కలివిడిగా ఉండే కుటుంబంలోకి పంపిస్తే ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. గెలుపంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కాదు. మన అనుకున్న వారి కోసం కొన్ని సందర్భాల్లో ఓడిపోయి వారి మనసును గెలవడం కూడా విజయమే. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఆశాజీవిగా బ్రతకడం ఎంత అవసరమో, ఇంకొకరి బాధ చూసినప్పుడు కూడా వారి బాధను పోగొట్టి వారికి ఒక ప్రోత్సాహకరమైన మాట ఇవ్వడం అంతే అవసరం. గాయపడ్డ గతం ఒకటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది. కాకపోతే కొందరు వర్షించే మేఘాల్లాంటి కళ్ళల్లో ప్రదర్శిస్తే మరికొందరు చిరునవ్వులో దాచుకుంటారు. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. వర్తమానంలోని సంతోషాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. భవిష్యత్తు అనేది కపటం కేవలం ఆశలు మాత్రమే రేకెత్తిస్తుంది, గ్యారెంటీ ఇవ్వదు.
మనం బాధపడేటప్పుడు జాలిపడని ఈ లోకం మనం బాగుపడుతున్నప్పుడు మాత్రం చాలా బాధపడుతుంది. ఎటు గాలి వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్లే ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండలేవు. దుఃఖం తిరిగి రాని లక్షణం. మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపజేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు. నీకు సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు. జీవితంలో తోటి వారికి కష్టం వస్తే తేలిక చేసి మాట్లాడకండి. భవిష్యత్తులో మీరు అటువంటి కష్టానికి గురి కావచ్చు అని మర్చిపోకండి. ఎందుకంటే కాలానికి ఆసక్తి ఉంది. నాయకత్వం అనేది బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవిని ఏనుగు పాలించేది సింహం కాదు. ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వేచించిన ధనం ఎప్పటికీ వృధా కావు. మనం అందంగా ఉంటే మనకు అది దేవుడిచ్చిన బహుమతి. మనం అందంగా జీవిస్తే అది మనం దేవుడికి ఇచ్చే చిన్న బహుమతి. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. మీకన్నా గొప్పది ఏదైనా మీరు చేయగలిగినప్పుడే మీరు ఎల్లకాలం సంతృప్తిని, అనుభూతిని చెందగలరు. జీవితం ఆశతో కాదు, కసితో, కోపంతో బతకాలి. ఇక్కడ బతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా, బాధపడిన మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది. తిట్టేవారికి దగ్గర ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండండి. అపజయాలకు, ఆపదలకు ఎదురు నిలబడినప్పుడే తర్వాత వచ్చే విషయాలకు, సంతోషాలకు గొప్పగా ఉంటాము. గొప్ప వాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేం కదా. పని వల్ల ఒత్తిడి పెరగదు, పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలు వాయిదా వేయాలి, పనులు వెంటనే చేయాలి. ఏదో గూట్లో గువ్వలా బతికేద్దాం అనుకోకూడదు. గుహలో సింహంలా బ్రతకాలి. చూపుడు వేలున్నది బెదిరించడానికి కాదు, బాధపడేవారి కన్నీళ్లు తుడవడానికి. ఇతరులు జాలిపడేలా మనం బ్రతకకూడదు, అసూయపడేలా బ్రతకాలి. మనిషిని నమ్మడం అంత దౌర్భాగ్యం లేదు, దేవుని నమ్ముకోవడం అంత సౌభాగ్యం మరొకటి లేదు. మనస్సును మించిన తీర్థం లేదు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, అంతరాత్మను మించిన గురువు లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. నాయకత్వం అనేది బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవిని ఏనుగు పాలించేది. ఉక్కును తుప్పు ధ్వంసం చేసినంత సులభంగా ప్రపంచంలోని ఏ శక్తి ఉక్కును ధ్వంసం చేయలేదు. అలాగే నీ ప్రమేయం లేకుండా ఎవరు నిన్ను పాడు చేయలేరు. ఆలస్యం చేయడం వల్ల అసలైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. ఎప్పుడు ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేకాని తీసుకోవడం కాదు. అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో, ఒకరిపై పెత్తనం చలాయించడం మానుకో. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతమనే భావన ఉండకూడదు. స్వర్గం అంటే మనమేమిటో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండే వారి మనస్సే. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు, మనస్సు ఏకాగ్రతను కోల్పోతుంది. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు, శాంతి లేకపోతే సుఖం పొందలేవు. మాటల విషయంలో అదుపు, డబ్బు విషయంలో పొదుపుగా ఉంటే చాలు. ఉన్నత స్థాయిని అందుకోలేకపోయినా ఉన్న స్థానం నుండి దిగజారకుండా ఉండవచ్చు. ఎంత గుడ్డిగా నమ్మితే అంత గుడ్డిగా మోసపోతాం. అందుకే మోసపోయేంత గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించి బాధపడకు. వారిని నిన్ను ఎప్పుడు కోల్పోయారని మరువకు. మోసగాడిని గుర్తించకపోతే ఒకేసారి మోసపోతాం, కానీ మంచివాడిని గుర్తించకపోతే జీవితాంతం నష్టపోతాం. దురాశ చేతులు చాపడం ప్రారంభిస్తే మనిషి ఊహకందనంత దూరం వెళుతుంది, కానీ కుక్కలా ఎప్పటికీ విశ్వాసంగా ఉండలేదు. తప్పు చేసినా కూడా నిజాయితీ పరులుగా చలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనసుల్లాగా ముద్రపడేవారే ఎక్కువ ఈ ప్రపంచంలో. నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను సంతోషపెట్టే వ్యక్తి ఒకరు ఉన్నారు, అదే నీ అంతరాత్మ. ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే ఆ బలహీనత అవుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాదంటారా? తనది కాని విషయంలో తల దూర్చేవాడు ఎప్పటికీ నీతిమంతుడు కాలేడు. నీ గొప్పతనం, విజయాల గురించి అందరూ చెప్పుకోవాలి, కానీ నీకు నువ్వే చెప్పుకుంటే అది అజ్ఞానమే అవుతుంది. ఒక అబద్ధం చెబితే 10 అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని అంటారు, కానీ నిజానికి ఒక అబద్ధం చెబితే 10 సార్లు తలదించుకోవలసి వస్తుంది. అయిన వారి కోసం త్యాగం చేసేవాడి కన్నా యుద్ధం చేసేవాడు గొప్పవాడు. అందుకే మన పురాణాల్లో హరిశ్చంద్రుడి కంటే రాముడు గొప్పవాడు అయ్యాడు.
మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుట వారి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. నిర్లక్ష్యం, చులకన భావం అనేది ఉండకూడదు. మనుషులు సంతోషంగా బ్రతకడం మానేసి ఆర్భాటంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. మనకు ఉన్నదానితో వచ్చేది సంతోషం, మనకు ఉంది కదా అనుకుంటే వచ్చేది ఆర్భాటం. తప్పులు, లోపాలు, ఓటములు, అవమానాలు ఇవన్నీ మనిషి ఎదుగుదలలో భాగాలు. వీటిని ఎదుర్కోకుండా ప్రపంచంలో ఏ వ్యక్తి విజయం సాధించలేడు. ఏదైనా సరే మనది కానిది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైనా సరే మనది కాదని తెలిస్తే దాని వెంటపడడం అవివేకం అవుతుంది. మిత్రమా, గుర్తుపెట్టుకో, అన్ని జీవితాల్లోకెల్లా సంతోషకరమైన జీవితం బిజీగా ఉండే ఒంటరితనం మాత్రమే. నీకోసం ఏడ్చేవారు ఉంటే అది నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం మనలో ఉందని సంతోషించు. మీరు ఎవరికి సహాయం చేస్తున్నారో గుర్తించుకొని చేయండి. ఎందుకంటే చేసిన సహాయాన్ని చిటికిలో మర్చిపోవడంలో మన వాళ్ళు ముందుంటారు. ఎవరి వయస్సుకు తగ్గట్టు వారి ఆలోచనలు, వారి ప్రవర్తన ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది. నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడింటి వల్ల అప్రమత్తంగా ఉండాలి. మనిషి గుణాన్ని అయితే కొంతైనా మార్చగలం, కానీ స్వభావాన్ని మార్చలేము. ఒకవేళ స్వభావం మారిందంటే అది ఖచ్చితంగా నటనే. ఏదో ఒక సమయంలో తప్పక బయటపడుతుంది. అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకొని అవకాశాలు అందరికీ సమానమే. పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యంగా అడుగు వేయాలి. పరిస్థితులు ఎదురైతే పోరాడాలి తప్ప పారిపోకూడదు. ఎంత కష్టమైనా లేచి నిలబడాలి తప్ప కూలబడిపోకూడదు. పరిస్థితులకు తగ్గట్టు తగ్గి ఉండడం మంచిదే. అలానే ప్రతి సందర్భంలో తగ్గి ఉంటే మీకు తెలియకుండా ఎంతో కోల్పోతారు. పిరికివానికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది. తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చేయగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో పని లేదు, మనల్ని బాధ పెట్టేవారికి మన మనస్సుతో పని లేదు. కాదంటారా మిత్రమా? చెప్పలేసుకుని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం రెండూ ఒక్కటే. ఎంతటి ధనవంతుడైన చివరికి తెలుసుకునేది ఒక్కటే, కేవలం ధనం మాత్రమే మనసుకు సంతోషాన్ని ఇవ్వదు అని. చిన్నప్పుడు దేనినైనా పట్టుకుని నిలబడాలి, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకుని నిలబడాలి. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా కూడా సంతోషపడలేడు. ప్రతీకారం కోసం నువ్వు ఏమి చేయకు, కాలమే సమాధానం చెబుతుంది. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనకిష్టం లేకపోవడం వల్లనే అది కష్టంగా మారుతుంది, అంతే. నీతో ఏ బంధం లేని వాళ్ళ దగ్గర నీ రహస్యాలు చెప్పకు. నీతో అనుబంధం ఉన్న వాళ్ళ దగ్గర నిజాలను దాచకు. ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు. అది ప్రేమైనా, స్నేహమైనా. ఎదురు చూసే ఓపిక గనుక నీకుంటే దూరమైన ప్రతిదీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దగ్గరవుతుంది. ఎదుట వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తాడు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు కూడా తెగిపోతాయి. మిమ్మల్ని బలవంతుడిగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి. మిమ్మల్ని బలహీనులుగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. సంఘర్షణ తండ్రి నుండి నేర్చుకోవాలి, సంస్కారం తల్లి నుండి నేర్చుకోవాలి. మిగతావన్నీ ఈ లోకమే నేర్పిస్తుంది. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడు అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చుకోవాలి. నీ వ్యక్తిత్వము అవతల మనసుని తాకినప్పుడే ఒక బంధం బలపడుతుంది, లేదంటే పరిచయంగానే మిగిలిపోతుంది. భార్య ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. అన్నీ అనుకున్నట్టు జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడు అసంతృప్తి, బాధ. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలనుకుంటే అంతా సంతృప్తే. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. మిత్రమా, గుర్తుపెట్టుకో, మాటలు నేర్చినవాడు మహాజ్ఞాని, మౌనంగా ఉన్నవాడు అజ్ఞాని అని అనుకోకు. మౌనం వెనకాల మాటలకు అందని భావం చాలా ఉందని తెలుసుకో. మౌనమే కొన్నిసార్లు మస్తిష్కానికి ఎదుట వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్న బాధని, నీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని, నీ కోపం వెనుక ఉన్న ప్రేమను గుర్తిస్తారే వారే నీకు నిజమైన స్నేహితులు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్న వాళ్ళే కాదు, ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకుని మనల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ మన కుటుంబీకులే. పక్క వ్యక్తి జీవితంలో తప్పులు వెతికే మనం మన జీవితంలో 100 తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తాం. కాదంటారా?
కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళు, కడుపులో పుట్టే ఆకలి, ఈ రెండు మనిషి ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మిత్రమా, గుర్తుపెట్టుకో. లోపాలనే పట్టుకుని వేలాడితే బంధాలు ఎప్పుడు మెరుగవవు. మన మనసులు విశాలం చేసుకున్న కొద్దీ ఎదుటివారి లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయినా ఇష్టమున్న బంధంలో ఏది కష్టమనిపించదు. ప్రేమ ఉన్న బంధం ఎప్పటికీ కూడా చెక్కు చెదరదు కాదంటారా? అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మిమ్మల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఆలోచనలు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే ప్రశాంతత దొరకడం అంత కష్టమవుతుంది. మన లక్ష్యాన్ని బట్టి మన ప్రయాణం కూడా ఉంటుంది. లక్ష్యం గొప్పదైతే ప్రయాణం కూడా కఠినంగా ఉంటుంది. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనస్సు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ప్రతీకారం కోసం నువ్వు ఏమి చేయకు, కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. మిత్రమా, గుర్తుపెట్టుకో. ఏదో ఒకరోజు తగ్గిపోతుంది అని తెలిసి కూడా తెలుసుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత కాదంటారా? ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అర్థం చేసుకునే మనస్సు ఉండాలి. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు, సమయానికి సహాయం చేసే గుణం కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. నీకు లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకొని వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. నిద్రలో కనే కలలు ఎప్పుడు నిజం కావు. ఏ కళ కోసమైతే నిద్రను వదులుకుంటావో అవి నిజమవుతాయి. అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. నువ్వు చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్ళు నిన్ను చెయ్యి పట్టుకుని నడిచే వాళ్ళను ఎప్పటికీ మరువద్దు. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. మనస్సు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. బ్రతకడానికి కష్టపడి ఏదైనా సాధిస్తావు, కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకు, ఏమీ సాధించలేవు. మిత్రమా, గుర్తుపెట్టుకో. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇచ్చేయాలి. నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇచ్చేయాలి. ఇప్పుడు ఆశతో ఉండు, కానీ దేనిని ఆశించకు. కరెంటు లేనప్పుడు మాత్రమే కొవ్వొత్తి కోసం వెతికినట్టు కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. నాటిన మొక్క పెంచుకున్న స్నేహం రెండూ అపురూపమైనవే. ఒకటి నీడని ఇచ్చి సేద తీరుస్తుంది, ఒకటి తోడుగా ఉంటూ మనిషిని ఉత్సాహంగా ఉంచుతుంది. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కే వాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కే వాళ్ళు ఉంటారు. ఉండి పట్టించుకోలేదు అనే బాధ కంటే ఎవరూ లేరనే ఫీలింగ్ చాలా బాగుంటుంది. నిన్న జరిగిన దానిని మర్చిపోతే ఈరోజు సంతోషంగా ఉంటావు. ఏడుపు వచ్చినప్పుడు ఒకరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒకరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. భవిష్యత్తు మీద నమ్మకం లేని వాళ్ళని మాత్రమే గతం వెంటాడుతూ ఉంటుంది. మిత్రమా, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.